ఆఫ్ 100 మీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి 100 మీటర్స్ నుంచి ఇట్లా సునాయాసంగా వస్తుంది. ఆన్ చేసినాం, అదేవిధంగా ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఉట్లంగా ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆన్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల. మన దగ్గర ఉన్న రైతు వచ్చేసి శ్రీశైలం గారు. ఈ రైతు వచ్చేసి ఎప్పటికప్పుడు పంటల్లో ఏదైనా మార్పులు చేయాలన్న కాన్సెప్ట్తో ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంటాడు. ఒకసారి ఆర్గానిక్ వ్యవసాయం చేయడము, ఈసారి కూడా మామూలుగా అయితే మనకు ఒక 3 ఎకరాల్లో ఒరేయడానికి అక్కడ నాటేసిండు. తర్వాత 4 ఎకరాల్లో పత్తి వేయడం జరిగింది. రిమోట్ స్టార్టర్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, మరి దీని కాస్ట్ ఎంత పడ్డది, ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే మెయిన్గా వాళ్ళే పంపించారా లేదా మనోడు వెళ్ళి తెచ్చుకున్నాడా అనే వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పంపిస్తే ఎంత ఉంటుంది, మనం పోయి తెచ్చుకుంటే ఎంత ఉంటుంది, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయనే వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఒక రిమోట్ అనేది ఉన్నప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు పనిచేస్తుంది, ఎన్ని మీటర్లు పనిచేస్తుంది అనేది కూడా రైతులకు డౌట్ వస్తుంది. ఆ వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అనే వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీశైలం గారు. నమస్తే అన్న. మీరు మామూలుగా అయితే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటారు, వరి ఎక్కువ వేస్తుంటారు, పత్తి వేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏ పంటలు పండిస్తున్నారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను 3 ఎకరాలకి వరి నార్మల్ చేసుకోవడం జరిగిందన్న. అలాగే 4 ఎకరాలేమో పత్తి నాటుకున్నాను. వర్షాలు లేవు కదా, ఇబ్బంది అవుతలేదు? వర్షాలు లేవు కానీ ప్రజెంట్గా ఇప్పుడైతే నేను మోటార్ దగ్గరనే పెట్టుకుంటున్నాను. పత్తి తాటేస్తున్నాను. ఇక్కడ వరి ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు వచ్చినా కాబట్టి ఇక వర్షాలు పడతాయి అంటున్నారు. పడితే కూడా కొంచెం సేఫ్ అవుతుంది. మోటార్ ద్వారా పారించుకుంటున్నా అని చెప్పి బోర్డు ద్వారా. కానీ మళ్ళీ ఆన్ ఆఫ్ చేయడం అట్లా ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఆన్లైన్లో చూసిన, యూట్యూబ్ ఛానల్లో చూసిన. చూసి ఆటోమేటిక్ స్టార్టర్ మనకు ఇట్లా రిమోట్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పి చూసి ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకుంటే 1500 స్టార్టర్ వచ్చింది. 200 ఛార్జెస్ పడ్డాయి. ఫిట్టింగ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు సేమ్ దగ్గర ఇప్పుడు స్ప్రింక్లర్స్ మార్చుకోవాలి. నేను ఇప్పుడు మెయిన్గా తీసుకోవడం అంటే నేను ఆ స్ప్రింక్లర్ నుంచి ఇటుకి వచ్చి మోటార్ బంద్ చేసి మళ్ళీ వెళ్ళడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అక్కడ నుంచి అక్కడనే ఉండి ఆఫ్ చేసుకొని మళ్ళీ స్ప్రింక్లర్స్ మార్చుకొని తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కువ ఏంటంటే దీనివల్ల ఏంటంటే వర్షాకాలంలో ఏమవుతుందంటే స్టార్టర్ దగ్గర ఉన్న మనం వర్షాలు పడుతున్నప్పుడు ఇంటి దగ్గర ఉండి 2 కిలోమీటర్ నాకు 1.5 కిలోమీటర్ అవుతుంది ఇంటికి నుంచి సేన్ వరకు. ఇంటి దగ్గర ఉండి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంటి దగ్గర వేసుకోవచ్చు. ఒకవేళ మనకు స్టార్టర్ కొట్టలంగా ఏదైనా వైర్ దిగిపోయి స్టార్టర్ తగిలిన కొట్టంగా ఆటోమేటిక్ వచ్చి తెరిచినాం అనుకో షార్ట్ కొడుతుంది. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగానే మనం వరం పైన ఉండి ఆఫ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పి స్టార్టర్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ నుంచి తీసుకున్నారు? ఆర్జే ఫార్మ్స్ వాళ్ళని చెప్పి నేను యూట్యూబ్ లో చూసినాను, చూసి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఫిట్టింగ్ చేసుకొని ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకొని నేను ఒక వన్ డే అవుతున్నాను. 1 డే అవుతుంది. ఎట్లా పనితనం ఎట్లుంది? ఇది మీరు టెస్ట్ చేసిరా వాళ్ళు అన్నట్లుందా? చేసుకున్నాం. ఎంతవరకు పని చేస్తుంది ఇది? ఎంతవరకు అంటే నేను ఇంచుమించు ఇప్పుడు సేమ్ దగ్గర నుంచి స్ప్రింక్లర్ మార్చేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటున్నా, ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, పర్ఫెక్ట్ గా పని చేస్తుంది. 2 కిలోమీటర్స్ అని చెప్పారు. నాకైతే 1.5 కిలోమీటర్ మా ఇంటి నుంచి పని చేస్తుంది. వర్క్ అయితే చేస్తుంది. రిమోట్ కి ఏమన్నా సెల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుందా? వాళ్ళే ఇస్తారా? సెల్స్ వాళ్ళు ఒకటి రిమోట్ లో వచ్చింది, ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే, వారంటీ గ్యారంటీ ఏమైనా ఇచ్చారా? వారంటీ ఇచ్చారు. గ్యారంటీలో వారంటీ ఉంది. 6 months వారంటీ అని చెప్పారు. 6 months వారంటీ. అంటే ఓన్లీ ఆన్లైన్లోనే ఇస్తారంటనా లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఏమైనా ఉందా? క్యాష్ ఆన్ డెలివరీ చెప్పారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తేనేమో 1900 ఛార్జ్ ఇస్తానన్నారు క్యాష్ ఆన్ డెలివరీ. ఆన్లైన్లోనేమో 1500, దానికి 200 ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే నాకైనాయి. వాళ్ళ ఇంటికి వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే 1900 ఇస్తామంటని చెప్పారు. ఇంకెందుకు మనకి ఎట్లా ఆర్డర్ పెట్టుకుంటే మనకు 6 నుంచి 7 daysలో వస్తుంది కదా, ఎక్స్ట్రా ఎందుకు 200 అని చెప్పి నేను ఇప్పుడు అంత అర్జెంట్ వెళ్ళి అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ఇన్స్టాలేషన్ ఏ విధంగా ఉంటుంది బ్రదర్? ఇన్స్టాలేషన్ అంటే మనకు వాళ్ళు చెప్తారన్నమాట, ఇచ్చినప్పుడు ఈ వైర్లు ఇక్కడ ఇచ్చుకోవాలి, ఈ వైర్లు ఇక్కడ ఇచ్చుకోవాలని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఫిట్ చేసుకున్నాను. చేసుకున్నా మంచిగా వచ్చింది. ఇన్స్టాలేషన్ రైతు స్థాయిలో చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందా? ఉంది. మనం చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు. మరి మనకి డౌట్ ఉంటే వాళ్ళకు నెంబర్ ఇస్తారు, వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. కాంటాక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు మనకు వాట్సాప్ కాల్ ద్వారా మనకు క్లియరెన్స్ చేస్తారు. ఓకే, మీరే చేసుకున్నారు? ఇదైతే మేమే చేసుకున్నాం. ఇంకా దీని ఉపయోగాలు ఏమని చెప్పారు మీకు? మామూలుగా అయితే మనకేంటంటే ఆన్ ఆఫ్ చేసుకోవడము, సేన్ దగ్గరికి వెళ్ళకుండానే ఏదైనా వర్క్ ఉండి అర్జెంట్ వర్క్ ఉండి మన సేన్ కాడికి వచ్చిపోయేంత వీలు లేకపోతే ఉట్లంగా చేసుకోవచ్చు అని చెప్పారు. స్ప్రింక్లర్స్ మార్చేటప్పుడు కానీ లేదంటే కరేటప్పుడు సేన్ దగ్గర బురద ఉన్నప్పుడు మన లోపల నార్మల్ లోపల వెళ్ళినప్పుడు అలాంటివి బాగుంటాయట అని చెప్పారు. యూట్యూబ్లో చెప్పారు. దాన్ని బట్టి చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే చదువుకున్నలే కాకుండా అమ్మ సేన్ దగ్గర అమ్మ చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ ఆఫ్ ఈ రెండే ఉంటాయి, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఇంకొక పాయింట్ మనకు మెయిన్గా
ఇది ఇప్పుడు ఈ విధంగా పనిచేస్తుంది, ఆన్ ఆఫ్ కూడా బాగుంది బ్రదర్ అంటున్నారు కదా. మనకి ఇప్పుడు సడన్గా ఇప్పుడు కరెంటు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, కరెంటు పోయి రావడం ఉంటుంది, అట్లా అటువంటి టైంలో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? మనం ఆన్ చేసి పెట్టినాం కాబట్టి ఆటోమేటిక్ కరెంట్ పోయి వచ్చిన కూడా అదే ఆన్ అవుతుంది. మనం మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఆన్ చేసే పని ఏమి ఉండదు. సేమ్ ఇంతకుముందు మన పాత షాటర్ ఎట్లా తిరుగుతుందో సేమ్ అదే విధంగా, కాకపోతే ఆన్ ఆఫ్ మన చేతి ఉంటుంది. ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ కరెంట్ పోయి వచ్చినప్పుడు ఆన్ అవుతుంది. ఇంకా ఆఫ్ చేసి పెట్టినాం అనుకో కరెంట్ వచ్చినప్పుడు ఆఫ్లోనే ఉంటుంది. ఓకే అంటే అది మన రిమోట్తోనే ఉంటుంది మొత్తం. రిమోట్తోనే ఉంటుంది. మనం ఆన్ చేసి పెడితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్, కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎత్తుకుంటుంది. ఆఫ్ చేసి పెట్టామంటే ఆటోమేటిక్ ఆఫ్లోనే ఉంటుంది. ఇంకొక విషయం, ఈ రిమోట్ ఏమన్నా రీఛార్జ్ చేయవలసి ఉంటుందా మనం? రీఛార్జ్ ఏం లేదు అనేది, ఓన్లీ సెల్స్ నుంచి. ఎన్ని రోజులు వస్తుంది సెల్స్? ఇంకా సెల్స్ మనం ఇప్పుడు వాడితే తెలుస్తుంది బ్రదర్ ఇప్పుడు, ఎందుకంటే ఒక టైప్ ఎన్ని రోజులు అని చెప్పిండు మామూలు? మనకు వచ్చి 1 year చెప్పారు. మనం ప్రజెంట్ 1 day అవుతుంది కాబట్టి వాడి ఇంకా ముందర వాడుతుంటే తెలుస్తుంది. వాళ్ళు చెప్పకమైతే 1 year చెప్పారు. మొత్తం మీద ఇప్పుడు మీరు ఇది ఫిట్టింగ్ చేసుకున్నారు కదా, ఎట్లా ఏమన్నా ఇబ్బంది అయితే కూడా మనం మన స్థాయిలో రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉందా? ఈజీగా అవకాశం ఉంది, సింపుల్గా ఉంది అనమాట. ఎందుకంటే ఓన్లీ దీనికి 4 వైర్స్ వస్తాయి. ఒకటేమో మన రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఈ 4 ఉంటాయి అనమాట. ఇక్కడ ఫ్రేమెంటర్ దగ్గరనే ఉంటాయి. ఆ 4 వైర్స్ వేసుకుంటే అయిపోతాయి. ఓన్లీ రైతులు మామూలుగా చదువురాని రైతులు ఊట్లంగా ఆటోమేటిక్గా ఫిట్ చేసుకోగలుగుతారు. ఓకే, మొత్తం మీద ఇప్పుడు ఈ స్టార్టర్ తీసుకోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? సేఫ్ అనిపిస్తుంది బ్రదర్, సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మదర్ ఉంటుంది, మీరు అన్నట్లు తాతులు కానీ పెద్ద ఏదైనా ఊరుకున్నప్పుడు కూడా మనం సపరేట్ గా వాళ్ళని ఆఫ్ చేయమని కూడా వాళ్ళు సేన్ కాడికి రాలేరు. మనం ఫోన్ చేసి ఇట్లా అన్న ఉంటుంది ఆఫ్ చేయంటే అమ్మ కూడా ఆఫ్ చేస్తుంది. మీరు 1.5 kilometer దూరం ఉంది అంటుంటారు కాబట్టి మీరు ఇంటికాడ మీద నుండి కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం మీద ఇది మీకు బాగా అనిపిస్తుంది అంట? ఓకే, ధన్యవాదాలు శ్రీశైలం గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన యువ రైతు శ్రీశైలం గారు తెలియజేసిన వివరాలు. మీరు ముఖ్యంగా ఈ రైతు దగ్గర మనం ఇంతకుముందు కూడా వీడియోలు చేసినాము. ఈ రైతు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు. ఇది కూడా అందులో భాగంగానే తీసుకొచ్చిందని నాకు అనిపిస్తుంది. చాలామంది ఎప్పటి నుంచో వాడుతున్నారు. నాకు తెలిసి మా ఊర్లో ఈ 1-2 తెచ్చుకున్నారు. దాంట్లో ఈ రైతు ఒకడు. ఇది మాత్రము చాలా బాగా పనిచేస్తుంది. మనకు రీజనబుల్ రేట్లోనే మనము మొత్తం కలిపి మనం ఆర్డర్ పెట్టుకుంటేనేమో 1700 కంటే విత్ ఛార్జెస్తో కలిపి 1500 ప్లస్ 200 ఛార్జ్ కలిపి 1700 వచ్చిందని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అయితే 1700 ప్లస్ 200 అంటే మనకి ఇంటికి వచ్చి ఇస్తే ఆ విధంగా తీసుకుంటారని మనకు తెలియజేయడం జరిగింది. మొత్తం మీద ఈ రిమోట్ స్టార్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మేము ఒక రోజు అయినా కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా మనకు యువ రైతు శ్రీశైలం గారు తెలియజేయడం జరిగింది. రిమోట్ స్టార్టర్ పై ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నా లేదా ఏమన్నా వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా మీరు స్క్రీన్లో నెంబర్కు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మనకు రిమోట్ స్టార్టర్ అనేది ఇప్పుడు వర్షాకాలంలో, ఇప్పుడు వర్షాలు లేకపోయినా ఏ టైంలో వర్షాలు వస్తాయో మనం చెప్పలేం కాబట్టి వర్షాకాలంలో అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, హైప్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇంకొంతమంది రైతులకు సజెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు బ్రదర్. థ్యాంక్ యూ.